హాయ్ హలో అండి. వెల్కమ్ టు కన్నయ్య ఛానల్. ఈరోజు మనం శ్రీ సాయి సచరిత్రము 6వ అధ్యాయం గురించి చదువుకుందామండి. 5వ అధ్యాయంలో మనం పెండ్లివారితో కలిసి బాబా షిరిడీ వచ్చుట, అలాగే సాయిబాబాకు సాయి అనే నామం ఎట్లు వచ్చెను, బాబా ధరించే దుస్తులు, వారి నిత్య కృత్యములు, నీళ్లను నూనెగా మార్చుట వంటి విషయాల గురించి తెలుసుకున్నామండి. అలాగే ఈ 6వ అధ్యాయంలో ఉరుసు ఉత్సవము, చందనోత్సవం, ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము, మసీదుకు మరమ్మతులు ఎలా చేశారు, వీటిని గురించి తెలుసుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయము. సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము. సంసారమున సాగరంలో జీవుడన్నటి ఓడను సద్గురుడే సరంగుయై నడుపునప్పుడు అది సులభముగను సురక్షితముగను గమ్యమును చేరును. సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ ఎదుట సాయిబాబా నిలిచియున్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పడముచున్నది. నా మనస్సు సంతోషముతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురు హస్తస్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కరస్పర్శ తగులుగానే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంశయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడి వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలును. హృదయము భావోద్రేకముతో ఉక్కిరి బిక్కిరి అగును. నేనే తానను స్ఫురణ మేల్కొని ఆత్మ సాక్షాత్కారానందమును కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపచేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురు అయిన శ్రీ సాయిబాబాయే శ్రీరామునిగా శ్రీకృష్ణునిగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపచేయునట్లు తోచెను. నేను భాగవత పారాయణమును పూనుకొనగానే శ్రీ సాయి ఆపాదమస్తకం కృష్ణుని వలె కనిపించును. భాగవతమో ఉద్ధవ గీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కదలే ఉదాహరణగా ఇచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టించో ఒక మాట కానీ వాక్యము కానీ వ్రాయటకు రాదు. వారి ఆశీర్వాదం లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారం విజృంభించకనే బాబా దానిని అణచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతృష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్వ శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలామలకములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములన్నిటి 4 త్రోవలు కలవు. అన్నింటిలో భక్తి మార్గం కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండి ఉండును. సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కాడించేవారు. స్వయం సత్తాకమైన బ్రహ్మను జగత్తును సృష్టించు ఆ బ్రహ్మము యొక్క శక్తి సృష్టి అను ఈ మూడింటి కూర్చిన తత్వ విచారము చేసి వాస్తవమునికి మూడును ఒకటే అని సిద్ధాంతరీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదాహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములను నేను చూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవం యొక్క దర్బారులో మరణలను పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమందుకును భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనీయకము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకొనుము. మనస్సును ధన సంపార్జన, దేహపోషణ, గృహ సంరక్షణ మొదలైన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడు అది నెమ్మది వహించి శాంతముగా చింతారహితముగా ఉండును. మనస్సు సరైన సాంగత్యంలో ఉన్నదనుటకు ఇదే గుర్తు. చంచల మనస్సునకు స్వాస్థ్యము చిక్కదు. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట
గ్రంథకర్త షిర్డీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిర్డీలో జరుగు ఉత్సవమన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీలా పత్రికలో షిర్డీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణింపబడినది. దాని సంగ్రహమిట పేర్కొనబడినది. ఉరుసు ఉత్సవం. కోపరగాంలో గోపాలరావు గుండు అనునతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానము కలుగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికొక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిర్డీలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలనన్న ఆలోచన కలిగినది. తన ఆలోచనను తాత్యా కోతే పాటిల్, దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను. వారంతా దీనిని ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897వ సంవత్సరంలో జరిగెను. ఉరుసు ఉత్సవం జరుపుకోవటానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి దానిపై ఏదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు జరుపుకొనుమంటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావము బాబా ఉద్దేశము కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవం జరుపుటకు అనుమతి అయితే వచ్చెను. కానీ ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిర్డీలో నీటి ఎద్దడి అధికముగా ఉండెను. గ్రామం అంతటికి 2 నూతులు ఉండెడివి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవుచుండెడిది. రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పినీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకరంగా ఆ ఉప్పునీరు మంచినీళ్లుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యా పాటిల్ దూరం నుండి మోటార్ల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికముగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీల కొరకు ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండునకొక మిత్రుడు కలడు. వాని పేరు దాము అన్నా కాసర్. అతనిది అహ్మద్ నగర్. అతనికి 2 భార్యలు ఉన్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానము కలిగెను. ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులనే నానాసాహెబ్ నిమోన్కర్ను ఒక నగిషీ జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవంతో తీసుకుని పోయి మసీదు 2 మూలల యందు నిలబెట్టిరి. ఆ పద్ధతి ఇప్పటికినీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామాయి అని పిలిచెడివారు. చందనోత్సవం. సుమారు 5 ఏళ్ల తరువాత ఈ ఉత్సవముతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమైను. కొరాలా గ్రామమునకు చెందిన అమీరు సక్కర్ దళాలను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థం చేయుదురు. వెడల్పు పళ్ళెంలో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదుకు వచ్చి మసీదు గూటిలోను గోడలపైనను ఆ చందనమును చేతితో అందరును తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ సక్కర్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవం ఏ అరమరికలు లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు. షిర్డీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండిరి. బయట ఏర్పాట్లన్నయూ తాత్యా కోతే పాటీలు చూచుకొండివారు. ఇంటి లోపల చేయవలసిన పనులన్నయూ రాధాకృష్ణమాయ అను భక్తురాలు చూచుచుండెడిది. ఉత్సవ దినములలో ఆమె నివాసం భక్తులతో నిండిపోయేడిది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకుంటయే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు దునుమూలముగా మసిపట్టి ఉండేటివి. మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయించుచుండెను. ఆమె ఇదంతా బాబా చావడిలో పరుండునప్పుడు చేసెడిది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమనినా బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానం విరివిగా చేయుచుండిరి. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగా వండబడేటివి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండిరి వారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము. ఈ ప్రకారంగా 1897 నుండి 1911వ సంవత్సరం వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుచూ ప్రాముఖ్యము సంతరించుకొనెను. 1912వ సంవత్సరంలో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జాగేశ్వర్ భీష్మ అనువాడు దాదాసాహెబ్ కాపడ్డేతో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్వాడలో బస చేసిరి. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పండుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదుకు పోవుచుండెను.
అతన్ని చూడగానే భీష్మకు ఒక క్రొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజన్ని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుమనుటలో భగవదుద్దేశం ఏదో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవము ఎలా జరపకూడదు అనెను. కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయుత్తమయ్యిరి. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తొదకు భీష్మయ్య పరిష్కరించెను. ఎట్లనా అతని వద్ద రామాఖ్యానమను శ్రీరాముని చరిత్ర సిద్ధముగా ఉండటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజన్ని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదం రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటయ్యను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుతున్నదని మహాజన్ని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థంను మహాజన్ని గ్రహించలేక ఏమీ జవాబు ఇవ్వక మౌనముగా ఉండెను. బాబా అదే ప్రశ్న భీష్మను అడిగెను. అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలననియు తమ ఆలోచనను బాబాకు వివరించి అందుకు బాబా అనుమతి ఇవ్వవలనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి. రాధాకృష్ణమాయ ఒక ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనం ముందు వ్రేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమైను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చొనెను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజన్ని పిలిపించెను. రామ జన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అది అంతయు ఏమని, అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతన్ని అడిగెను. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైందనియు అందులకే ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదులో ఉండు భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు నుండి 2 పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమైను. రామకథా సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జై జై ధ్వానములు చేయుచు పరమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ చల్లుకొనిరి. అంతలో ఒక గర్జన వినపడెను. భక్తులు చల్లుకొనుచుండిన గులాల్ ఎటులను పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూసి చాలామంది భయంతో పారిపోయిరి. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపంగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడనే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషట్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున ఊరకుండిరి. తన ఊయలను బాబా విరుచునని భయముతో రాధాకృష్ణమాయి మహాజన్ని పిలిచి ఊయలను తీసుకుని రమ్మనెను. మహాజని పోయి దాన్ని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలైనవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దాన్ని విప్పవద్దని బాబా అతన్ని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కాలోత్సవముతో కానీ ఉత్సవము పూర్తి కాదన్న విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండి అను ఉత్సవము జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వ్రేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగలగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవచుండగా పగటి వేళ పతాకోత్సవం, రాత్రి అందు చందనోత్సవం కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుస ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు క్రమంగా హెచ్చినవి. చైత్ర పాఠ్యమి నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహం ప్రారంభించుచుండెను. భక్తులందరూ పంతుల వారీగా అందు పాల్గొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజామునే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథ కాలక్షేపం చేయు హరిదాసులు దొరుకుట దుర్లభముగా ఉండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారాం అని పిలువబడు బాలబొవ్వ మాలి అను సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛికముగా కలుగుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతన్ని పిలిచి తోడ్కొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914వ సంవత్సరంలో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహద్ సిద్ధకవటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాలబొవ్వ సతార్కర్ సంకీర్తన కార్యక్రమం లేక ఖాళీగా ఉండెను. కాకా సాహెబ్ దీక్ష ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి హరికథ సంకీర్తనము చేసెను. బాబా అతన్ని తగినట్లు సత్కరించెను.
1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగను మహారాజుకు బాబా అప్పగించట ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతంగా పరిష్కరింపబడును. 1912వ సంవత్సరం నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తేనెతొట్టి వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లలు పాల్గొనుచుండిరి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే షిరిడీ ఒక సంస్థానముగా రూపొందెను. వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామాన్లు, బాల్టీలు, వంటపాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలైనవి బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నయూ ఎంత హెచ్చైనప్పటికీ సాయిబాబా వీనినేమాత్రం లక్ష్యపెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండెడివారు. ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయమేమన హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవంలో పాలు పంచుకొండివారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమంగా ఈ సంఖ్య 75,000కు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుండెనకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరుసు ఉత్సవంను ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలని నిర్ణయించుకొనెను. మసీదు మరమ్మత్తు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చాందోర్కర్కు ఈ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షిత్కు నియమింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబాకి ఇష్టము లేకుండెను. కానీ భక్తులకు మహల్సాపతి కల్పించుకుని ఎటులనో బాబా అనుమతిని సాధించెను. చావడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయటం ముగించెను. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండట మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911లో సభామండపం పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యంగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదల్చెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటెడివారు. మరుసటి దినము ప్రాతకాలమునే బాబా చావడి నుండి వచ్చి అదంతయు చూచి కోపంతో వానిని పీకి పారవేచిడివారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దితుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో పెకలించుచు రెండవ చేతితో తాత్యా పాటీలు పేకును పట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచెను. బాబా నేత్రము నిప్పు కణముల వలె వెలుగుచుండెను. ఎవరికిని బాబా వైపు చూచుట కూడా ధైర్యం చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసిరెను. అది శుభసమయమందు చేయు ఆహుతి వలె కనపడెను. తాత్యా కూడా చాలా భయపడెను. తాత్యాకేమి జరుగుతున్నదో ఎవరికీ ఏమీ తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకు ఎవరికీ ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠిరోగియు బాబా భక్తుడు అగు బాగోజీ సిందే కొంచెము ధైర్యము కూడబెట్టుకుని ముందుకు పోగా బాబా వానిని ఒక ప్రక్కకు త్రోసివేసెను. మాధవరావు సమీపించపోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదల్చిరో అందరికీ ఒకే గతి పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిషీ జరీ పాగాను కొని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుటకాయ అన్నట్లు దానిని స్వయంగా తాత్య తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూచిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబాకిట్లు కోపం వచ్చెను. ఎందుచేత ఈ విధముగా తాత్యాను శిక్షించెను? వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వల్లే కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుచుండెడివారు. అంతలో అకారణముగా కోపించెడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కానీ ఏది చెప్పవలనన్న విషయము తేల్చుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పెదను. 6వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.